అదేదో 'కలేజా' సినిమాలో అనుకుంటా ఉంటది. ఒక డైలాగు చివర్లో రావు రమేష్‌తో జెప్పించింది. మనం చూస్తున్నంత సేపు అది సహజంగా అనిపిస్తది. అద్భుతం అనిపిచ్చదు. అద్భుతం అని మనకు తెలిసే సమయానికి అయిపోతుంది. అప్పటికి మనం మర్చిపోతాం అన్నటువంటి పాయింట్ ఒకటుంటది. చాలా మంచి పంచ్ డైలాగ్ ఉంటది దాంట్లో. అలాంటిదే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి తంతు. ఇప్పుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' దాదాపు 65,00,00,000 ఖర్చు పెట్టింది 37 రోజుల ఉద్యమానికి. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియని డాన్సులేస్తా, లేకపోతే మేకప్పులేసుకుంటా, లేక సరదాగా బట్టలేసుకొని చూపెట్టేటటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి ఒక్కొక్కళ్ళకి రూ. 1,00,000 రోజుకిచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. 50,000 నుంచి రూ. 1,00,000. వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఓపెన్‌గా. అలాగే మరి కొంతమంది మేము రామన్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయ ట్వీట్లు చేసినోళ్ళు కూడా కాదు. పోస్టులు పెట్టినోళ్ళు కూడా కాదు. కానీ వాళ్ళ చేతన మోడీని తిట్టిస్తా పోస్టులు పెట్టించారు. వాళ్ళకక్కడ ఉండడానికి అకామిడేషను, తినటానికి కావాల్సింది. ఇది జరిగింది. ఇదే ప్రచారానికి వేదికయింది. ప్లస్ అక్కడ పెట్టిన భోజనాలు. రోజుకి ఒక్కొక్క మనిషికి రూ. 1,000 నుంచి రూ. 2,000 భోజనాలని లెక్క వాళ్ళే చెప్పారు ఆ రోజున. అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే జునైద్ పెట్టారు. జునైద్ ఏంటంటే చేసేది మెకానిక్. ఎక్కడి నుంచి వచ్చినాయి అతనికి డబ్బులు అంటే ఒక ఠాగూర్ ఫౌండేషన్. అదెక్కడుంది అంటే అమెరికాలో డీప్ స్టేట్. మరి జునైద్ చేత ఎందుకు చేయించిందంటే అక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ దేశంలో పబ్లిక్‌లో క్లారిటీ వచ్చింది. ఏదైతే రాడికల్ ఇస్లామిక్ శక్తుల స్వరూపం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తద్వారా వాళ్ళని టచ్ చేస్తుంటే టోటల్ ముస్లిం సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి, అభద్రతాభావం రేగుతోంది. ఈ అభద్రతని పెంచాలి. అట్ ద సేమ్ టైమ్ సాటిస్ఫై చేయాలి. తటస్థులుగా ఉండే సాధారణ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. ముస్లిం అయ్యుండి పాపం అతను చూడు డబ్బులు పెట్టాడు. అతని జేబులే కాదు, అతని దగ్గర డబ్బులు లేవు. ఇచ్చింది ఠాగూర్. మరి అతను హిందువే లెక్క ప్రకారం. కానీ అతను భారతదేశానికి ద్రోహి. కానీ ఇతని ద్వారా పెట్టించారు. అంటే ఏంటి? ఇక్కడ యాంటీ పాలిటిక్స్. హిందుత్వ అన్నది ఇక్కడ పెడుతున్నప్పుడు హిందుత్వ సందర్భంలో ఇక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తుల మీదన తీసుకొస్తున్న దాన్ని ముస్లింల మీద వ్యతిరేకంగా చిత్రీకరించి ఆ ముస్లింలు హిందువుల కోసం పనిచేస్తున్నారు అని చెప్పేటటువంటి ఒక ఎత్తుగడ. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత.